అడదెగల్లో రంగుదాల్ క్వారీ. అసలు రంగుదాల్ క్వారీలో ఎక్కడ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా చేసాం. యథేచ్ఛగా రాతులు తవ్విస్తాడు ఇతనే, ఎమ్మెల్యే భర్త. యథేచ్ఛగా రంగుదాల్ క్వారీలు యథేచ్ఛగా జరుగుతున్నాయో లేదో మీకు తెలుసు. ఆ జరుగుతున్న వెనకాల బ్యాకింగ్ ఎవరున్నారో కూడా మీకు తెలుసు. నేను చెప్పనవసరంలే. నేనేదో చెప్తే ఏదో పార్టీ కదా ఏదో విమర్శించినట్టు ఉంటుంది. మీరే అది సత్యమో కాదో తెలుసుకుని, సత్యం అయితే జరుగుతున్నాయని మీరైనా వేయగలిగితే పేపర్లో వేయండి, పేపర్లోనో టీవీలోనో యథేచ్ఛగా జరుగుతున్నాయని వేయండి. వెనకాల అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు వేయండి వేయగలిగితే. అలాగే సిఏ గారు ఇక్కడ పోస్టింగ్ రావాలంటే 15 లక్షలండి. ఎస్ఐ గారు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే 8 లక్షల రూపాయలు పోస్టింగ్కి. లెటర్ ఇవ్వాలంటే, ఈ అమ్మగారు లెటర్ ఇవ్వాలంటే సిఏకి 15 లక్షలు, ఎస్ఐకి 8 లక్షలు రేట్లు పెట్టేశారు. పాపం తెలియక కొంతమంది ట్రైబల్ సీఏలు పాపం మన ఏరియాలో తెలుసును పాపం ఇక్కడ ఆదాయ వనరులు ఏముంటాయో ఎక్కడో పాపం అటుగా విజయవాడ చేసిన వాళ్ళు పాపం డబ్బులు ఇచ్చేసి చూసారు. చూస్తేడికి వస్తే ఏముంటుంది ఇంచెంచిన పొద్దున్న వేసాక కంచి తగులు, భారీ బట్టల తగులు, లేకపోతే సారా కేసులు. ఈ 15 లక్షలు ఎప్పుడు సంపాదిస్తాడో మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే ఇంకో 15. 2 సంవత్సరాలకి ఏంటి ఇది పోస్టింగ్ 15. 2 సంవత్సరాలకి ఆటోమేటిక్గా సీఎల్ మారుతుంటారు సహజంగా. ఏజెన్సీ ఏరియా కాబట్టి మారుతుంటారు. జనరల్గానే మన ఏజెన్సీ ఏరియా దొరికి సీఎల్ని ఎస్ఐలని కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు వేస్తుంటారండి. కొంచెం యంగ్గా ఉన్న వాళ్ళు వేస్తూ ఉంటారు, కొత్తగా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు వేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు కొత్త వాతావరణం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి? అలో పొలమంట ఏళ్ళలేక నవ్వలేక బాధపడుతూ ఉన్నారు పోలీసులు. ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కళ్ళంట నీళ్ళు రావటం లేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. మళ్ళీ ఇట్లా అంటాడట అండి సీఏ గారు ఫోన్ చేసి, సీఏ గారు వారానికి 2 బోట్లు వేసుకోండి, మీరు ఏం చూస్తున్నారో తీసుకోండి. సర్కిల్ పరిధిలో అట వారానికి 2 బోట్లు వేయాలటండి గుండాటలో. మీరు ఏం చూస్తున్నారో తీసుకోండి, మిగతాది మేము చూసుకుంటాం అన్నాడట. అంటే ఏ స్థాయికి ఎక్కడ పోతున్నారో ఒకసారి ఆలోచన.